నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆఫీసుల ముందు ఢిల్లీతో సహా అన్ని చోట్ల ఆందోళన చేస్తున్న ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఏం చెప్తున్నారు, దేనికోసం ఈ ప్రదర్శనలు అంటే భారత్ వాల్యూ తీసేసింది కాంగ్రెస్ పార్టీ అని. భారతదేశం వాల్యూని కాంగ్రెస్ పార్టీ తీసేసింది. ఇజ్జత్ పోయింది కాంగ్రెస్ భారతదేశం ఇజ్జత్ తీసేసింది కాంగ్రెస్ పార్టీ అని. నిన్నటిదాకా జరిగిన చర్చ ఏంటి? ఏఐ సమ్మిట్, భారతదేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో గల్గోటియా యూనివర్సిటీ చేసిన పనికి భారతదేశం విలువ పోయింది ప్రపంచం అంతా అనేది చర్చ జరిగింది. గల్గోటియా యూనివర్సిటీ చేసిన మోసం, గల్గోటియా యూనివర్సిటీకి బీజేపీ వాళ్ళు సహకరించిన విధానం, మోడీతో సహా ప్రతి ఒక్క మంత్రులు, కేంద్ర మంత్రులతో సహా, మోడీ ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కళ్ళు సహకరించిన విధానం, గల్గోటియా యూనివర్సిటీకి బీజేపీకి ఉన్న లింక్, దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, ప్రపంచవ్యాప్తంగానే చర్చ జరిగింది. మోసం చేసింది గల్గోటియా యూనివర్సిటీ, మోసం చేసి ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ విశ్వగురు అవుదామనుకుంటున్నాడా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక మంచి అవకాశం దొరికింది. నిన్న ఏఐ సమ్మిట్ జరుగుతుండగా కొంతమంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. అర్ధనగ్నంగా షర్ట్లు ఇప్పేసి టీ-షర్ట్లు పట్టుకొని నిరసన ప్రదర్శనలు చేశారు. దేనికోసం చేశారు నిరసన ప్రదర్శనలు? అమెరికా ఇండియా ట్రేడ్ డీలు మోసపూరితమైనదని, భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉందని, భారతదేశం రైతులు, యువత ప్రయోజనాలు తాకట్టు పెడుతుందని, డేటా ప్రైవసీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని నినాదాలు చేస్తూ వాళ్ళు ఏఐ సమ్మిట్ దగ్గర ప్రదర్శన నిర్వహించారు. 10 మంది 20 మంది ఉంటారు, ప్రదర్శన నిర్వహించారు. అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల కోసమే మోడీ ఈ డీల్కి ఒప్పుకున్నాడని, ఒప్పందం చేసుకున్నాడు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. దాంతో వాళ్ళు ఏఐ సమ్మిట్ దగ్గర ప్రదర్శన నిర్వహించారు. దానివల్ల ఏఐ సమ్మిట్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ప్రదర్శన వల్ల భారతదేశం షేమ్ అయిందని ప్రపంచ దేశాల ముందు అనేది ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆరోపణ. ఒక్కరోజు ముందు ఇవన్నీ బీజేపీ మీద వచ్చిన ఆరోపణలు. షేమ్ చేసింది బీజేపీ మద్దతు ఇస్తున్న గల్గోటియా యూనివర్సిటీ విలువ తీసేసింది భారతదేశం అనేది నిన్నటిదాకా వచ్చిన ఆరోపణలు ఒక్కసారి దాన్ని చేంజ్ చేసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు మొదలుపెట్టింది. ఇదేనైనా ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను, భారతదేశంలో బీజేపీ ఏ పని చేసినా, ఆర్ఎస్ఎస్ ఏ పని చేసినా అది ప్రజలకు వ్యతిరేకమైనదైతే, ప్రజలు దాన్ని గుర్తిస్తే వెంటనే ఇంకొక రకమైన టర్న్ ఇచ్చి దానికి ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడం అనేది వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. అట్లా ఇప్పుడు యూత్ కాంగ్రెస్ చేసిన ప్రదర్శన మీద కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, రాహుల్ గాంధీ మీద దాడి చేస్తున్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు ఏఐ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కంపెనీలు వచ్చాయి. ప్రపంచం మొత్తం ఏఐ సమ్మిట్ వైపు చూస్తుంది అని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇలాంటి ప్రపంచవ్యాప్త సమ్మిట్ దగ్గర నిరసన ప్రదర్శన చేయడం అనేది ఈ దేశానికి విలువ తీయడము, ఈ దేశానికి చెడ్డ పేరు తేవడం అనేది వీళ్ళు అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు. అది నిజంగా చెడ్డ పేరా కాదా, ఏం జరుగుతుంది అది వేరే విషయం, అది మాట్లాడదాం. కానీ ఇలాంటి పని బీజేపీ ఎన్నడూ చేయలేదా? దీనికంటే ఎక్కువ స్థాయిలో, పెద్ద స్థాయిలో బీజేపీ ఇలాంటి పనులే చేసింది. మీకు గుర్తుండి ఉంటుంది కొంతమందికైనా, 2010లో మన దేశంలో కామన్వెల్త్ క్రీడలు జరిగినాయి. కామన్వెల్త్ క్రీడలు జరిగినప్పుడు కొన్ని వందల మంది బీజేపీ కార్యకర్తలు, నిన్న ఏఐ సమ్మిట్ దగ్గర 10-20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొన్ని వందల మంది బీజేపీ కార్యకర్తలు అక్కడ ఒక్క చోటగా దేశవ్యాప్తంగా చేశారు. కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్న చోట కూడా కొన్ని వందల మంది బీజేపీ కార్యకర్తలు కామన్వెల్త్ గేమ్ల సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేశారు. దానికి వాళ్ళు చాలా కారణాలు చెప్పొచ్చు. కామన్వెల్త్ గేమ్ ఏర్పాటు చేయడంలో చాలా అవినీతి జరిగిందని ఇంకా రకరకాల ఆరోపణలు వాళ్ళవి కూడా ఉన్నాయి. ఎన్ని చేసినా ఆ రోజు ప్రపంచం మొత్తం ఆ నిరసన ప్రదర్శనలు చూసింది. ఒకళ్ళు ఇద్దరో 10 మందో 20 మందో చేసిన నిరసన ప్రదర్శనలు కాదు అవి. వందల మంది
ప్రదర్శన చేశారు, లాఠీచార్జ్ అయింది, టియర్ గ్యాస్ వదిలారు, చాలామందిని అరెస్ట్ చేశారు. నిన్న ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలే వెళ్ళారు. ఆ రోజు నితిన్ గడ్కరీ, విజయ్ గోయల్, విజేందర్ గుప్తా లాంటి పెద్ద పెద్ద నాయకులు ఆ రోజు ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. అప్పుడు కూడా సేమ్ కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నప్పుడు ఆ విధంగా చేయడం షేమ్ కాదా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇప్పుడు ఇవాళ దేన్నైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో అదే పని వాళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు. నిజంగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోయి చేయాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఒక దేశంలో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించే ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ నిరసన తెలపడం సరైందేనా? ఇది అసలు సాంప్రదాయంగా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు చాలామంది. ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సహా ఇలాంటి ఈవెంట్లు ఎక్కడ జరిగినా అమెరికాలో జరిగితే అమెరికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదు ఆ ఈవెంట్కి వస్తున్న ఇతర దేశాల ప్రతినిధులకు వ్యతిరేకంగా కొన్ని వేల మంది ప్రదర్శనలు చేసిన, నిరసనలు చేసిన చరిత్ర ఈ ప్రపంచానికి ఉన్నది. అన్ని దేశాల్లో, ఏ దేశంలో జరిగిన, బ్రిటన్లో జరిగిన, అమెరికాలో జరిగిన, ఇంకే దేశంలో జరిగిన ఇలాంటి ప్రదర్శనలు జరుగుతాయి. ఎందుకంటే తమ గొంతును ప్రపంచం మొత్తం వినాలని. ఏ దేశంలో చేసే ప్రదర్శనలు ఆ దేశంలో మీడియా చాలా చోట్ల వినిపిస్తుంది, భారతదేశం లాంటి చోట్ల వినిపించదు, చూపించదు. ప్రజలకు ఛానల్స్ చూపించవు, పత్రికలు రాయవు. ఎందుకంటే అధికార పార్టీ చేతుల్లో, అధికారం ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళ చేతుల్లోనే మీడియా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనీసం ప్రజలకు తెలియకుండా చేస్తాయి ఆ ప్రదర్శనలు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఈవెంట్ దగ్గర ఇలాంటి ప్రదర్శనలు జరిగితే, ఈ దేశంలో ఇలా జరుగుతుంది, ఫలానా చోట ఇలా జరుగుతుంది, ఫలానా జరిగిన దానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నాం అనే వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలుస్తుంది. అన్ని దేశాల మీడియా వస్తుంది కాబట్టి అది ప్రచారం జరుగుతుంది. దానివల్ల ఆ దేశం వాల్యూ పోవడం కాదు, ఆ దేశం వాల్యూ పోవడం అంటే అర్థమైంది, ఆ దేశ ప్రజల వాల్యూ పోవడం కదా. ఆ దేశ ప్రజల సమస్యల మీద రోజు ఆ సమస్యల కోసం సమస్యల వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆ దేశ ప్రజలు, వాళ్ళు తమ కష్టాలను ప్రపంచానికి వెళ్ళబోసుకోవడం అది అవసరం. ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఉన్న చోట అది అవసరం. మా ఇంట్లో మేము ఏం చేసుకున్నా ఎవ్వరు ఏమనడానికి లేదు, పక్కింటోడికి తెలియడానికి లేదు. అన్ని ప్రైవేట్ వ్యవహారాలు అవ్వవు. నా కొడుకు, నా కూతురు, నేను కొట్టుకుంటా, నేను చంపుకుంటా అంటే కుదరదు. నా భార్య, నేను కొడతా, నేను చంపుతా, పక్కింటోడికి ఎందుకు చెప్తావు పోయి అని అంటే కుదరదు. అది చట్ట వ్యతిరేకమే కాదు, నైతికం కూడా కాదు. ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గాలు, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఈ దేశంలో జరుగుతున్న మోసాలు, ఎవరి ప్రయోజనాల కోసం ఈ దేశ పాలకులు పనిచేస్తున్నారనే విషయం ఈ దేశ ప్రజలకే కాదు, ప్రపంచానికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ దేశ ప్రజలు కూడా ఈ దేశ ప్రజలకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. మనము ఇంకో దేశ ప్రజలకు, పాలస్తీనాకు మద్దతుగా చాలామంది భారతదేశం వాళ్ళు నిలబడ్డారు. ఇరాక్ మీద అమెరికా దాడి చేసినప్పుడు ఇరాక్ మద్దతుగా అనేక దేశాలు నిలబడ్డాయి, పాలస్తీనాకు మద్దతుగా అనేక దేశాల ప్రజలు నిలబడ్డారు. అట్లనే భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు, హింసలకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉన్నది. నిలబడతారు, తెలుసుకుంటే నిలబడతారు. కాబట్టి వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. నా ఇంట్లో నేనేమైనా చేసుకుంటే చెల్లదు అట్లా మాట్లాడితే. ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మానికి చెల్లుతుంది, వాళ్ళ మనవాదం. కాబట్టి ఆ మనవాదం వాళ్ళ ఊర్లో, వాళ్ళ సమాజంలో ఏదైనా చేసుకుంటాం, చంపుతాం, దళితులను చంపుతాం, ఎస్సీలను చంపుతాం, ఎస్టీలను చంపుతాం, మహిళలను చంపుతాం, మా ఇష్టం, మా సమాజం మా ఇష్టం, మా ఊరు మా ఇష్టం, మా ఇల్లు మా ఇష్టం, మా దేశం మా ఇష్టం. ఇది చెల్లదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చెల్లదు. అందుకనే ప్రజాస్వామ్య వ్యవస్థ తీసేసి హిందూ రాష్ట్రం, హిందూ రాజ్యం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. నియంతృత్వం అంటే ఒక రాజు పరిపాలిస్తాడు. అప్పుడు నీ అంత రాజు, అందరూ నోరు మూసుకొని ఎవ్వరు మాట్లాడకుండా ఇళ్లలో కూర్చోవాలి. అగ్రకులాలు పరిపాలిస్తాయి, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు సేవ చేస్తూ బతకాలి. అందుకోసమే ఆ రాజ్యం తేవాలనుకుంటున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే వాళ్ళు షేమ్ చేసి, నిజంగా ఒక ఏఐ పేరుతో, ఏఐ కుక్క పేరుతో చేసిన మోసానికి వీళ్ళ నిరసన ప్రదర్శన
నిరసన ప్రదర్శనకు పోలిక ఏమైనా ఉందా? కనీసం వీళ్ళు మాట్లాడడానికి కనీసం పోలిక ఉందా? వాళ్ళు మోసం చేశారు. ఈ దేశం అద్భుతంగా అభివృద్ధి అయిందని చెప్పడానికి, విశ్వగురు మా మోడీ విశ్వగురు అని ప్రకటించుకోవడానికి చైనా నుంచి రోబోట్ కొనుక్కొచ్చి మాదే అని ప్రకటించి మోసం చేశారు వాళ్ళు. ప్రపంచాన్ని, దేశాన్ని, ఈ దేశ ప్రజలను మోసం చేశారు. ఆ చేసిన మోసానికి ఒక నిరసన ప్రదర్శనకు పోలికుందా అసలు? ఎస్, నిరసన ప్రదర్శన ఎక్కడైనా చేయాల్సిందే. అది అంతర్జాతీయ సదస్సు కానీ, జాతీయ సదస్సు కానీ, ఏదైనా కానీ అవసరమైతే ఈ దేశంలో నా ఇంట్లో కూర్చొని ప్రభుత్వం ఈ దుర్మార్గాలు చేస్తుందని నాకు నేనే చెప్పుకుంటే నడవదు. నా పక్కింటోడి గుసగుసగా చెప్తే నడవదు. ఖచ్చితంగా రోడ్డు ఎక్కాల్సిందే. నిజంగానే ఇవాళ మీడియా, నేషనల్ మీడియా ప్రచారం పెద్ద ఎత్తున దొరికింది ఛాన్స్. గల్గోటియా యూనివర్సిటీ గురించి ఏదో నత్తిగా మాట్లాడిన నేషనల్ మీడియా ఇవాళ ఛాన్స్ దొరికింది, వెంటనే రెచ్చిపోయింది. పెద్ద ఎత్తున వాల్యూ తీసేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఇదే చేస్తాడు. రాహుల్ గాంధీకి రాజకీయం తెలియదు, రాజకీయాలు తెలియదు, ఈ దేశం అంటే ప్రేమ లేదు, దేశద్రోహులు మొదలుపెట్టారు. నిజంగా ఈ దేశం పరువు ఇప్పుడే పోయిందా? 2002లో గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా వేలాది మందిని నరికి చంపినప్పుడు ప్రపంచమంతా నివ్వెరబోయి చూసింది. జాతి హననం జరిగినప్పుడు ప్రపంచమంతా నివ్వెరబోయి చూసింది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన అమెరికా వెళ్ళడానికి వీసాకు అప్లై చేసి అమెరికా వీసాని రిజెక్ట్ చేసింది, అతను రావడాన్ని నిషేధించింది. కారణం ఏంటి? ఆయన ముస్లింలపై చేసిన దారుణాలను గుర్తించి ఈ విధంగా ఒక మతం మీద దుర్మార్గాలు చేశాడు కాబట్టి మా దేశం రానీయం, నేరాలు చేశాడు కాబట్టి మా దేశం రానీయమని అమెరికా ఆ రోజు నిషేధించింది మోడీని. అప్పుడు ప్రపంచం ముందు మన వాల్యూ ఏమై ఉంటుంది? ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడ్డావా ఆ రోజు? మరి మా మోడీ గారు చాలా గొప్పగా అనేక వేల మందిని చంపాడు. గర్భిణీ స్త్రీల కడుపును చీల్చి గర్భస్థ శిశువును బయటికి లాగిన చరిత్ర 2002ది మోడీ పరిపాలనది. ఆ రోజు సామూహిక మానభంగాలు చేసిన చరిత్ర. చాలా గొప్పగా తలెత్తుకొని తిరుగుదామా మా దేశం ఇంత గొప్పది అని? సంవత్సరం పైగా ఈ భారతదేశ రైతులు ఢిల్లీ బార్డర్లో చలికి, ఎండకు, వర్షానికి జ్వరాల పాలై మరణిస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి, టియర్ గ్యాస్లు వదిలి, వాళ్ళని బద్నాం చేసి, వాళ్ళని టెర్రరిస్టులను ప్రచారం చేసి, వాళ్ళ మీద అనేక దౌర్జన్యాలకు పాల్పడి కొన్ని చోట్ల బీజేపీ నాయకులు వాళ్ళ మీద జీపులు ఎక్కించి మర్డర్లు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైంది ఇది. అప్పుడు మనం చాలా ఇలాంటి సంఘటనలు జరిగిందని గర్వపడదామా? మా దేశం చాలా గొప్పదని కాలర్ ఎగురేసుకొని తిరుగుదామా? ఇప్పుడు పోయిందా పరువు? ఈ బీజేపీ గోధి మీడియాకు, బీజేపీకి ఇప్పుడు పరువు పోయిందా? ఈ మధ్యకాలంలో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని విషయాలు మొత్తం ప్రపంచానికి తెలిసి వాళ్ళు ఏదో పుస్తకం రాలేదని కేసులు పెడతామని కథలు పడవచ్చు. పుస్తకంలోని విషయాలు మొత్తం ప్రపంచానికి తెలుసు. మోడీ చేష్టలుడిగి బలహీనుడై ఆదేశాలు ఇవ్వకుండా చైనా మీదికి వస్తుంటే, మన బార్డర్ మీదకి చైనా సైన్యం ట్యాంకర్లు వస్తూ ఉంటే కూడా ఏమీ చేయలేక కూర్చున్నాడు, కనీసం ఆర్డర్ ఇవ్వలేకపోయాడు అనేది ప్రపంచం చదివింది. నరవణే పుస్తకంలోని భాగాలను చదివింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రపంచవ్యాప్తంగా దుర్మార్గమైన ఎప్స్టీన్కు వ్యతిరేకంగా ప్రపంచం గొంతు విప్పుతున్న సందర్భంలో ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో మన మోడీ పేరు ఉందని, మన కేంద్ర మంత్రుల పేర్లు ఉన్నాయని ప్రపంచం మొత్తం చూసింది. అప్పుడు మనం కాలర్ ఎగురేసుకొని తిరుగుతున్నాం. ఈ నేషనల్ మీడియా కిక్కులు మనకుండా కూర్చున్నది ఎందుకు మరి? అప్పుడు వీళ్ళకి కనీసం అగౌరవం అనిపించలేదు. దేశంలో జరుగుతున్న దుర్మార్గాలకు, అన్యాయాలు ఎన్నైనా సరే వీళ్ళకు ఎప్పటికీ పట్టలేదు. నేషనల్ మీడియాకు, బీజేపీకి ఎన్నడూ పట్టలేదు. అనేక రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్లను, బతికున్న ఓటర్లను, ఈ దేశ పౌరులైన ఓటర్లను
బీజేపీకి ఓట్లు వెయ్యరనే అనుమానంతో లక్షల మందిని తీసిపడేసింది. బీహార్లో, బెంగాల్లో, ఇంకా అనేక చోట్ల. రేపు ఇక్కడ తెలంగాణలో, ఏపీలో కూడా అదే జరగబోతోంది. లక్షల మంది ఓటర్లను తీసిపడేసింది. అడగడానికి కూడా లేదు. సుప్రీంకోర్టు కూడా ఇవాళ వ్యవస్థలన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా కిక్కురు మనకుండా కూర్చుంది. దీనికి గర్వంతో తలెగిరేసుకుందామా? అంబానీ, అదానీలకు, అలాంటి వేదాంత లాంటి ఇలాంటి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రజల సొత్తు అయిన ఖనిజ సంపదను దోచిపెట్టడానికి అడ్డంకిగా ఉన్న ఆదివాసులను దండకారణ్యంలో వేటాడి చంపుతోంది, హత్యలు చేస్తుంది. వందల మందిని హత్యలు చేస్తుంది. వాళ్లకు నాయకత్వం వహించి ఈ దోపిడీదారులకు వ్యతిరేకంగా నిలబడ్డందుకు మావోయిస్టులను చంపేస్తుంది. వందల మందిని చంపేస్తుంది వేటాడి. డేటు పెట్టి ఆ డేట్ కల్లా నేను చంపేస్తా, మార్చి 31 కల్లా అందరినీ చంపేస్తా అని అమిత్ షా బహిరంగంగా ప్రకటిస్తాడు. గర్వపడదామా? జంతువులను వేటాడినట్టు, జంతువులను వేటాడినట్టు అనాగరిక దేశంలో బతుకుతున్నాము మనం. నాగరికులమేనా? డేట్లు పెట్టి హత్యలు చేసే దేశంలో బతుకుతున్నాము మనం. నాగరికత అనేది ఏమైనా ఉందా? మానవత్వం అనేది కొంచెమైనా ఉందా? ఈ దేశం అభివృద్ధి అంటే కార్పొరేట్ కంపెనీల అభివృద్ధేనా? ఆదివాసులు బతకొద్దా? మధ్యతరగతి ప్రజలు బతకొద్దా? యువత నిరుద్యోగంతో చచ్చిపోతున్నారు, వాళ్ళు బతకొద్దా? రైతులు బతకొద్దా? వీళ్ళెవ్వరూ బతకొద్దు, కార్పొరేట్లు మాత్రమే బతకాలి. దానికోసం ఎంతమందినే చంపుతాం. ఇదే కదా బీజేపీ వాళ్ళ నడిపిస్తున్న రాజ్యం. దండకారణ్యంలో వేలాది మందిని చంపుతున్నారు. జంతువులను వేటాడి చంపుతున్నారు. డేట్లు పెట్టి చంపుతున్నారు. అది దేశం గర్వంతో తల ఎత్తుకొని జీవించాలన్నా? ప్రజాస్వామ్యం అంటే కనీసం నమ్మకం లేని కథలు మాత్రం చాలా చెప్తారు. ఇలాంటి ప్రదర్శనలు, నిరసనలు పార్లమెంటు లోపల జరిగిన, బయట జరిగిన, ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని నేను, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకెవరు అంటున్న మాట కాదు. సుష్మా స్వరాజ్ బతికుండగా అన్న మాట. బీజేపీ నాయకులు వాజ్పేయితో సహా అనేక మంది చెప్పిన మాటలు ఇవి. నిరసన ప్రదర్శనలు చేయాల్సిందే, సీరియస్గా చేసినా పర్వాలేదు, అది ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది, బలోపేతం చేస్తుంది అని మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ అధికారంలో లేనప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు అన్నీ ప్రజాస్వామ్యబద్ధంగానే కనిపిస్తాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిరసన ప్రదర్శన అంటేనే వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. ప్రదర్శన అంటేనే మండిపోతుంటుంది. వాళ్ళకు వ్యతిరేకంగా గొంతు విప్పడం అంటేనే వాళ్ళకు గిట్టదు. నిజం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన చేసిందని, 10 మందో 20 మందో యూత్ కాంగ్రెస్ వాళ్ళు ప్రదర్శన చేశారని ఇంత రెచ్చిపోతున్నారు కదా. నిజానికి ఈ భారతదేశంలో ఇది కాదు జరగాల్సింది. అసలు నిజంగా రాహుల్ నాయకత్వంలోనో, కాంగ్రెస్ ఖర్గే నాయకత్వంలోనో అసలు పోరాట పటిమ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమాత్రం పోరాట పటిమ లేదు దానికి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు. కాబట్టి వీళ్ళేమి, ఇంకా నయం బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిలిటెంట్ పోరాటాలు చేసింది, అది చేస్తుంది. కాంగ్రెస్కు అది కూడా లేదు. ప్రజల మీద నమ్మకం ఉంటే కదా ముందు వీళ్ళు పోరాటాలకు దిగేది. ప్రజలు బీజేపీ చేస్తున్న దుర్మార్గాలకు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న దుర్మార్గ ప్రచారాలకు, విష ప్రచారాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలు గొంతెత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళను కూడగట్టే సత్తా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజలను నమ్మి వాళ్ళతో పాటు రోడ్డెక్కి ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏదో చిన్న 10 మందో 20 మందో ప్రదర్శనలు చేయమంటేనో, ఒక ఊరేగింపు తీయమంటేనో అంతవరకే వీళ్ళు పరిమితం. ఓటు చోరీ జరిగితే లక్షల మంది ఓట్లు తీసేస్తుంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ ఏమేం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే ఆయన. ఇగో ఇంత ఇన్వెస్టిగేట్ చేశాను నేను, ఇగో ఇది జరిగింది అని చెప్తాడు. అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. రోడ్డెక్కి ఓటు చోరీ అయిన, బీహార్లో ఓటు చోరీకి గురైన 50 లక్షల మందిని తీసుకొని రోడ్డెక్కడం అనే సాహసం చేయగలిగిండా ఆయన? చేస్తాడా ఆయన కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ? ఇవాళ బెంగాల్లో జరుగుతుంది ఓటు చోరీ. కనీసం మమతా బెనర్జీ ఎదురు తిరుగుతోంది. కాంగ్రెస్ ఆ విధంగా నిలబడగలదా? నిలబడే సత్తా ఉందా కాంగ్రెస్కి?
ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా దేశ ప్రజలను కూడగట్టి నువ్వు కూడా అక్కర్లేదు, వాళ్ళే రెడీగా ఉన్నారు దేశ ప్రజలు. వాళ్ళకు నాయకత్వం నుంచి ముందుకు నడిపిస్తావా, నడిపించావా? ఆ సత్తా ఉందా నీకు? అసలు కనీసం సత్తా లేదు. ఏంటి వాళ్ళు ఆలోచించేదంటే, బీజేపీ మీద ఎప్పటికైనా ప్రజలకు నమ్మకం పోతుంది. నమ్మకం పోతే నెక్స్ట్ ఎవరిని గెలిపించాలి? మమ్మల్నే కదా. ఎందుకు హ్యాపీగా తిన్నంతకాలం తినేసి హ్యాపీగా కుర్చీల్లో కూర్చొని పాలన చేసినట్టు మాట్లాడినట్టు నటించి హ్యాపీగా పడుకొని సుఖాలు అసలు అలవాటు పడిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులందరూ ఆ సుఖాలకు అలవాటు పడి రోడ్డు ఎక్కి పోరాటం అంటేనే వాళ్లకు గిట్టదు బీజేపీ లాగానే. కాబట్టి ప్రజల కోసం రోడ్డు మీదకి రావడం వాళ్ళ వల్ల కాని పని. కథలు చెప్పమంటే చెప్తారు, 4 ప్రెస్ మీట్లు చెప్పెట్టమంటే కింది కార్యకర్తలను ఒక 10 మందిని ఊరేగి ఒక ప్రదర్శన చేయమని చెప్పడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు వీళ్ళు. నిజంగా వాళ్ళకి సత్తా ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలను కూడగట్టి బీజేపీ చేస్తున్న మోసాలను, దుర్మార్గాలను, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా సరే ఓటు చోరీ పేరుతో ఇంకా రకరకాల కుట్రలతో ఏ విధంగా వాళ్లే అధికారంలో ఉంటున్నారో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు, 10 ఏళ్ల పాటు ఉన్నారు, ఇంకో 5 ఏళ్ల పాటు ఉంటారు, తర్వాత కూడా వాళ్లే ఉంటారు. ఎందుకంటే ప్రజల ఇష్టాలతో సంబంధం లేదు, ప్రజల ఓట్లతో సంబంధం లేదు. ప్రజలు బీజేపీకి అందరూ వ్యతిరేకంగా ఉన్నా 100% ప్రజలు వ్యతిరేకంగా ఉన్న బీజేపీయే గెలుస్తుంది ఈ దేశంలో. అటువంటి కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. అన్ని వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, ఎవ్వరు వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు లేరు. అలాంటప్పుడు కాంగ్రెస్గా ప్రధాన ప్రతిపక్షంగా అతిపెద్ద జాతీయ పార్టీగా ఏం చేయాల్సి ఉంది? ఏ సమ్మిట్ దగ్గరికి పోయి 4 నినాదాలు ఇచ్చి వచ్చేయడమేనా? దేశంలో జరుగుతున్న ఓటు చోరీకి వ్యతిరేకంగా, దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమానికి వ్యతిరేకంగా, ఆదివాసుల భూములను మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న దానికి వ్యతిరేకంగా ఏం చేయాల్సి ఉంది రాహుల్ గాంధీ కావచ్చు, ఈ దేశ కాంగ్రెస్లోని ముఖ్యమైన నాయకులు ఎవరైనా కావచ్చు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మళ్ళీ నిలబడదామా, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం, అది తప్ప వీళ్ళకి ఏమైనా ఉందా? చలనం ఉందా? కనీసం ఈ దేశం పట్ల ప్రేమ ఉందా వీళ్ళకి? ఈ దేశ ప్రజల పట్ల నమ్మకం ఉందా వీళ్ళకి? అట్లాంటి దేశ ప్రజల మీద కనీస నమ్మకం లేని, ప్రజల పోరాటాల పట్ల సానుభూతి లేని, ప్రజల మరణాల పట్ల పట్టింపు లేని ఈ కాంగ్రెస్ నాయకులు ఏదో చిన్న ప్రదర్శన చేశారని బీజేపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏదో జరిగిపోయిందని. ఏమీ జరగదు. ఈ కాంగ్రెస్ వల్ల ఈ దుర్మార్గమైన బీజేపీ ఈ దేశంలో ఓడిపోతుందని ఎవ్వరు భ్రమపడట్లే. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడిస్తుందని భ్రమ ఎవరికీ లేదు. ఇక్కడ ప్రజలు ఓడిస్తారు, కానీ ప్రజలు ఓడించిన వ్యవస్థలు మొత్తం మోడీనే నిలబడతాయి. మోడీ కాకపోతే, అమిత్ షా కాకపోతే, యోగి కాకపోతే ఇంకోళ్ళు, ఎవరో ఒకళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రపోజ్ చేసిన ఇంకొకళ్ళు. ఆర్ఎస్ఎస్ రాజ్యం, హిందూ రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా వాళ్ళు 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో పరిపాలిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది? వాళ్ళ కాకపోతే రేపు అధికారంలో కోసం రాకపోతే బీజేపీలో చేరుతారు, మంత్రి పదవి సంపాదిస్తారు. అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ఆయన మీద అనేక అవినీతి కేసులు వస్తే ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరిండు. అస్సాం ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీలో చేరిండు, క్లీన్ అయిపోయిండు, మొత్తం బీజేపీ ముఖ్యమంత్రి అయిపోయింది. ఇప్పుడు బీజేపీ నాయకుల కన్నా, మొదటి నుంచి ఉన్న బీజేపీ నాయకుల కంటే ఎక్కువ కాంగ్రెస్ మీద దాడి చేస్తుంది ఆయనే, మధ్యలో వచ్చిన ఆయనే. ఇట్లా చాలామంది కాంగ్రెస్ నాయకులు అవసరం వస్తే బీజేపీలో చేరిపోతారు. వీళ్ళకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు, వాళ్ళ జీవితాలకు ఏ నష్టం లేదు, సుఖంగా బతుకుతున్నారు వాళ్ళందరూ. ఈ ప్రజల పట్ల వాళ్ళకి ఏ ప్రేమాలు లేవు. నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓ చిన్న ప్రదర్శన, ఒక 4 రోడ్డు ఎక్కడమో కాదు, దేశవ్యాప్తంగా ప్రజలను దాన్ని కదిలించాల్సిన అవసరం ఉంది. దానివల్ల షేమ్ ఏం జరగదు. రైతులు, వేల మంది రైతులు సంవత్సరం పాటు ఢిల్లీ బార్డర్లో కూర్చుంటే భారతదేశం విలువేం పోలేదు. భారతదేశం రైతులు ఇంత గొప్పవాళ్ళు, ఇంత ధైర్యవంతులు అనేది ప్రపంచం చూసింది. మోడీ విలువ పోతే పోయిందేమో, బీజేపీ ఆర్ఎస్ఎస్ విలువ పోతే పోయిందేమో, కానీ
భారతదేశ విలువ పోలేదు, పోదు. ఓ చిన్న ప్రదర్శన, నలుగురు మీటింగులు కాదు, దేశవ్యాప్తంగా అతి పెద్ద ఉద్యమం ఈ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు, మారణకాండకు వ్యతిరేకంగా, అక్రమాలకు, మోసాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం రావాల్సి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.